ఒకసారి ఎంపీ అరవింద్ గారు హెచ్ఎంటీతో మాట్లాడడానికి లైన్లోకి వచ్చారు. నమస్తే అండి అరవింద్ గారు, నేను లక్ష్మి మాట్లాడుతున్నాను. లక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే అండి అరవింద్ గారు. మొత్తం కరోనా అంతా మతం చుట్టూ, ముఖ్యంగా జెండాల చుట్టూ తిరుగుతుంది. నిజామాబాద్ ప్రజలకి మీరు చేసింది ఏమీ లేదు, ఇప్పుడు మాత్రం వచ్చి జెండాలు కడుతున్నారు అని అబ్దుల్ గనీ గారు అంటున్నారు. ఇదేం చెప్తారు? అబ్దుల్ గనీ గారు అంటే ఆయన ఐయుఎంఎల్. ఇప్పుడే మీరు మీ ఫోన్ వచ్చినాక టీవీ పెట్టాను. ఆయన అబ్దుల్ గనీ గారు చెప్పండి. అక్కడ నేను ఇప్పుడు కరోనా వచ్చినాక కాదు, ఎలక్షన్ల ముందు నుంచి చెప్పాను, ఎక్కడైతే కరోనా ఎక్కువ ఉందో, ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ ఉందో నిజామాబాద్లో, అక్కడ మేము వచ్చి పని చేసుకోవడానికి ఒక 10x10 రూమ్ ఇవ్వండి, మా జెండాలు పెట్టుకొనియండి, మా మెటీరియల్ పెట్టుకొనియండి, మీ సమస్యలు ఏమున్నాయో వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడతామంటే వాళ్ళు మాకు స్థానం ఇవ్వడానికి కూడా ఇబ్బంది. మేము ఎక్కడొచ్చి కూర్చొని మాట్లాడాలా, ఎక్కడొచ్చి కూర్చొని వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలా, ఎక్కడొచ్చి కూర్చొని పనులు చేయాలా? కాబట్టి అబ్దుల్ గనీ గారు ఏదో టీవీలో వచ్చి మాట్లాడటం వేరు. అయినా ఇప్పుడు ఈ సమస్య అంతా జెండా పైన వచ్చినట్టుంది, అంతేనా? అంటే అవును, జెండా మీద వచ్చింది. ఎందుకంటే ముస్లిమ్స్ దగ్గరికి జనాలు వెళ్ళడానికి జంకుతున్నారు. మీలాంటి ఎంపీలు ఇంకొంచెం ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మొత్తానికి ఈ రంజాన్ సమయంలో పేద ముస్లింల కడుపు మీద కొడుతున్నారు. ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి చేయాల్సిన పని కాదు, అందరినీ సమానంగా చూడాలి అనేది. నేనేం తప్పు చేశాను? నేను వచ్చి పని చేస్తా అంటే కూడా నాకు అక్కడ కూర్చోడానికి ఒక చిన్న 10x10 రూమ్ కూడా నాకు దొరకట్లేదు అక్కడ. ఎవరికి చెప్పండి, నేను ఇప్పుడు ఏం తప్పు చేశాను? రైట్, అబ్దుల్ గనీ గారు వినబడుతుంది కదా ఎంపీ గారు మాట్లాడుతుంది? నమస్తే అరవింద్ సారు. ఒకసారి అబ్దుల్ గనీ గారు మాట్లాడుతున్నారు, ఒకసారి మాట్లాడండి. ఏదో నన్ను అడగాలి, హెచ్ఎంటీవీ ఏదో అడగాలంటే నేనే అడుగుతున్నానండి. అంటే ఇది మొత్తానికి మతం చుట్టూ తిరిగే పరిస్థితికి కారణమవుతుంది. ఇటు యూపీ మతం చుట్టూ తిరుగుతుందని ఈ జెండా కట్టడం అనేది ముస్లింస్ దగ్గర కూరగాయలు గాని పండ్లు గాని కొనవద్దు, చిరు వ్యాపారుల మీద, చిన్నవాళ్ళ మీద సమస్య కారణమవుతుంది అనేది ప్రధానంగా వినబడుతుందండి. పోలీసులు జెండా తీశారు, నేను వెళ్ళేసి జెండా కట్టించుకున్నాను. రాజ్యాంగం ఇచ్చిన మాకు హక్కు, అది ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ముస్లింలు నెత్తి మీద టోపీ పెట్టుకుంటున్నారు, మేము పోలీసులు వెళ్ళి టోపీ తీస్తలేరు కదా. ముఖ్యమంత్రి గారు చేతికి దట్టి కడతారు, ఆయన చేతికి దట్టి పీకొస్తలేరు కదా ఎవరు. ముఖ్యమంత్రి మీద కేసు పెడతలేరు కదా ఎవరు. ఇంకోటి చెప్తా ఉన్నా, శివాజీ ఇప్పుడు లేడని మేము ఇష్టం ఉన్నట్టు చేసుకుంటామంటే నడవదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం రాజ్యాంగం ఉంది కదా అని రాజ్యాంగం కూడా నాకు హక్కు కల్పించింది జెండాలు పెట్టుకోవడానికి. ఇంకోటి చెప్తా ఉన్నాను, రాజ్యాంగాన్ని సవరణ చేసుకోవచ్చు, వేదాలని భగవద్గీతని సవరణ చేయలేము. రాజ్యాంగాన్ని అవసరం ఉంటే ప్రజలు కోరుకుంటే సవరణ చేసుకోవచ్చు, ఆ హక్కు పార్లమెంట్ ఉంది. నేను అందులో పాల్గొంటాను సవరణ చేయడానికి. కాబట్టి హిందుత్వాన్ని క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు, ఎవరు చేయకూడదు. ఇది రాజ్యాంగం వచ్చి 70 సంవత్సరాలు అయింది, వేదాలు వచ్చి 1000 సంవత్సరాలు అయింది, హిందుత్వం వచ్చి 1000 సంవత్సరాలు అయింది, భగవద్గీత వచ్చి 1000 సంవత్సరాలు అయింది. ఇక్కడ 80% మంది హిందువులు ఉంటారు. ఇదొక హిందూ రాష్ట్రము, ఇక్కడ సెక్యులరిజాన్ని పాటిస్తున్నాం మనం. అంటే ఇక్కడ రాజ్యాంగంలో ఉంది కాబట్టి పాటిస్తున్నాము. రాజ్యాంగం కావాలంటే సవరణ చేసుకోవచ్చు, అనేక సార్లు సవరణ చేశారు. అరవింద్ ఎంపీగా లేనప్పుడు చేశారు, అరవింద్ ఎంపీగా ఉన్నప్పుడు చేశారు. అవసరం ఉంటే సవరణ చేసుకోవచ్చు ఏదైనా. సార్, అయితే నేను ఒక హిందూ వాదిగా మాత్రమే వెళ్ళి చేశాను, ఎంపీగా కాదు, పార్టీకి సంబంధించిందిగా కాదు అంటారా? నేను ఏ రకంగా చేసినా అది దాన్ని క్వశ్చన్ చేయడానికి అథారిటీ ఎవరికి లేదు. దాన్ని నేను ఎంపీగా చేసినా, నేను ఎంపీగా కూడా చేసినాను, హిందువుగా కూడా చేసినాను, అరవింద్గా కూడా చేసినాను, భారత పౌరుడుగా చేసినాను, చేస్తాను కూడా. ఇంకోటి, ఇప్పుడు వాళ్ళు ఎవరు ఆయన పేరు చెప్పిండ్రు, అదే నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అని. అసలు నేను ఎలక్షన్ కమిషన్ మీద నేనయ్యాల కేసు. ఇటువంటి పార్టీలు ఒక మతం పేరు పెట్టుకొని పార్టీలు ఫ్లోట్ చేస్తే ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారండి ఎలక్షన్ కమిషన్? ఇది సెక్యులర్ రాష్ట్రం, ఇక్కడ రిలీజియస్ వాళ్ళకి జెండా పెట్టుకుంటే ఇబ్బంది అంటే వాళ్ళ పార్టీ పేర్లోనే ముస్లిం ఉంది. ఒక మతం పేరు పెట్టి పార్టీలు ఎట్లా పెడతారండి? మరి ఎలక్షన్ కమిషన్ మీద కేసు వేయాలి మరి.
రైట్, ఇది ఒక నిమిషం మీరు లైన్ లోనే ఉండండి, నేను మీ దగ్గరికి వస్తాను. గని గారు, ఈ ముస్లిం లీగ్ పార్టీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వెస్ట్ మీరు బెంగాల్ పార్టీ కి మా పేరే సీట్ తోని రాజ్యసభకి పంపారు మతం పేరే పెట్టుకున్నారు పార్టీకి, మరి అక్కడ లేని పంపారు. కానీ ఇప్పుడు నేను అర్గటి ఎంపీ సార్ కి ఈ విషయం అడిగేది, ఈ ఎంపీ సార్ పోయి జెండా కడితే ఈ 3-4 ఇన్సిడెంట్స్ మైనారిటీ వెజిటబుల్ వెండర్స్ కి మెజారిటీ ఏరియాలో అబ్యూస్ చేశారా, దాని గురించి మీరు స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలే? మరి దాని గురించి కూడా అయ్యాలి కదా సార్. వాళ్ళు అబ్యూస్ చేస్తున్నారు, వాళ్ళ సమ్ కమ్యూనల్ మైండెడ్. మీ ఈ అటిట్యూడ్ లా పీస్ డిస్టర్బ్ అవుతుంది ఈ నిజామాబాద్కి. ఆ విషయం నీకు కన్సర్న్ కాదా? మీరు ఎంపీగా ఉండి మీరు ఎన్ని పబ్లిక్ పీపుల్స్ ప్రొటెక్షన్ ఈక్విప్మెంట్స్ ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాయా లేదా? N95 మార్క్స్లు ఉన్నాయా లేదా? టెస్టింగ్ బాగా జరగలేదు. ఈ టెస్టింగ్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలా? ఈ విషయం అరవింద్ గారు, దీనికి ముందు గని గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ముస్లిమ్స్ దగ్గర ఎందుకు కొనడం లేదు అంటే అది లింక్ ఢిల్లీ. ముస్లిమ్స్ ఎవరైతే చిరు వ్యాపారులు ఉంటారో వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళిన సమస్య ఏంటి అంటే అది తబ్లీగీ జమాత్. బట్ ఆ మాట అనడానికి కూడా నిజానికి పదే చాలా మాకు కూడా చాలా ఇబ్బందిగానే అనిపిస్తున్నప్పటికీ, అంటే ఆ లింక్ కారణంగానే ఈ రోజు ఎవరు కూడా ముస్లిం సంబంధించిన వ్యాపారుల దగ్గరికి వెళ్ళడం లేదు అనేది సుస్పష్టం. అయితే ఈ విషయంలో ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది ఎవరు అనేది ప్రధానంగా వినిపిస్తున్నారు గని గారు కానీ రవిచంద్ర గారు కానీ, హైకోర్టు అడ్వకేట్ రవిచంద్ర గారు కానీ. క్వశ్చన్ ఏంటి అరవింద్ గారు? చెప్పండి, క్వశ్చన్ ఏంటి? జెండాలు ఎక్కడైతే ఎందుకు కట్టాల్సి వచ్చింది అంటే ముస్లిమ్స్ వ్యాపారుల దగ్గర వెళితే కరోనా వస్తుంది అనేది భయంతో ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. దానికి కారణం తబ్లీగీ జమాత్ అనేది. తబ్లీగీ జమాత్కి అసలు పర్మిషన్ ఇచ్చింది బీజేపీ అనేది గని గారు అంటున్నారు. దీనికి మీరేం చెప్తారు? నేను జెండా పెట్టుకుంటే ఎవరు ఏమనుకుంటే నాకు ఎందుకండి, నేను జెండా పెట్టుకుంటాను. నేను హిందువులని జెండా పెట్టుకోమని చెప్తాను. భగవద్ధ్వజం పెట్టుకుంటే అందరికి ఆశీర్వాదము. అందరు పెట్టుకోవాలా, భారత పౌరులు అందరూ కూడా భారత్ మాత బొమ్మ పెట్టుకోవాలా, భగవద్ధ్వజం పెట్టుకోవాలా. అందరికి కూడా ఆశీర్వాదం వస్తుంది, దేవుడు ఆశీర్వదిస్తారు. దేవుడి దగ్గర కులాల మతాలు లేవు కదా, అందరూ పెట్టుకోవాలా, ముస్లిం కూడా పెట్టుకోవాలా, తప్పేం లేదు. ముస్లిం వ్యాపారులు రావడం లేదు మా దగ్గర ఎవరు కొనడానికి. ఈ సమయంలో మేము అసలే పేదరికంలో ఉన్నాం, కరోనా సమయంలో బయటికి రావట్లేదు, రంజాన్ మాసం ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు. మరి ఈ స్టేట్మెంట్ కూడా ఇస్తారా అందరి దగ్గర పండ్లు కొనుక్కోండి అని? ఎవరు ఇష్టమున్న దగ్గర వాళ్ళు కొనుక్కుంటారండి, నేనెవరు చెప్పడానికి. ఎవరు ఇష్టమైన దగ్గర వాళ్ళు కొనుక్కుంటారు పోయి. కరోనా సమయంలో అబ్దుల్ గనీ గారు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ లో ఎందుకున్నాడు? భారతీయ జనతా పార్టీ జాయిన్ కమ్మనండి, అందులో ఎందుకున్నాడు? అంటే కరోనా సమయంలో ఇలాంటి మతాల చిచ్చు అవసరం అంటారా అరవింద్ గారు? అవునండి, ఎవరు పెట్టి చిచ్చు? పోలీసు వాళ్ళు జెండా పెట్టితేనే జెండా పెట్టించిన దానికి తప్పేముంది? కరోనా ఏంది, కరోనా లేకపోవడం ఏంది, దానికి దీనికి సంబంధం ఏముంది? అది ఏ జెండా అయినా పెట్టిస్తారా? నా దృష్టికి వస్తే పెట్టిస్తా పోయి. రాజస్థాన్ నలిపించింది హక్కు అంటున్నారు కదా. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అరవింద్ గారు ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. లక్ష్మి గారు